Hi, this is Pujita. So I have graduated in the stream of Electrical and Electronic Engineering. So I recently placed in emphasis with a package of 4 LPA. So నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలని అనుకున్నాను. ఇంకా బయట ఇన్స్టిట్యూట్స్ అన్ని సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకరు 10,000 కోడర్స్ని రెఫర్ చేశారు. ఎందుకంటే ఇక్కడ నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా చాలా ఈజీగా ప్లేస్ అవుతారు అనమాట. ఎందుకంటే జీరో నాలెడ్జ్ నుంచి ఇక్కడ నేర్పిస్తారు. నేను ఇక్కడ రాకముందు తను ఆల్రెడీ ఒక కంపెనీలో ప్లేస్ అయింది. సో నేను అది ట్రస్ట్ చేసి 10,000 కోడర్స్ లో జాయిన్ అయ్యాను అనమాట. 10,000 కోడర్స్ కి అండ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ప్రతి బ్యాచ్ కి ఒక పిఎం అసైన్ చేస్తారు అండ్ సపోర్ట్ ట్రైనర్ ని అసైన్ చేస్తారు అండ్ డైలీ ఇక్కడ క్లాస్ అయిన తర్వాత ఒక టాస్క్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఆ టాస్క్ లో ఏమైనా డౌట్స్ ఉంటే డైలీ మానిటరింగ్ కాల్స్ అందులో మన డౌట్స్ ఏంటనేది రెక్టిఫై చేసుకోవచ్చు సపోర్ట్ ట్రైనర్ ద్వారా. అండ్ పిఎం ఏంటంటే ప్రతి స్టూడెంట్ ని మానిటర్ చేస్తారు అనమాట. వాళ్ళ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, ఎవరు ఎక్కడ ల్యాగ్ లో ఉన్నారు, ఎవరిని పుష్ చేయాలి ఇంకా. అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ కోర్సెస్ ఇక్కడ ఏమైతే నేర్పిస్తారో దానిపైనే కాకుండా ప్రతి స్టూడెంట్ కి ఏ స్కిల్ ఉందో వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళని కూడా ప్లేస్మెంట్స్ కి పుష్ చేస్తారనమాట. వేరే ఇన్స్టిట్యూట్ లో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎలా అంటే మీ ఇన్స్టిట్యూట్ లో చాలా బాగుంది, పిఎం ఉన్నారు, సపోర్ట్ ట్రైనర్స్ ఉన్నారు, చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళు మా ఇన్స్టిట్యూట్ లో అవేం ప్రొవైడ్ చేయరు అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట. వేరే ఇన్స్టిట్యూట్స్ లో కమ్యూనికేషన్ కానీ ఆప్టిట్యూడ్ కానీ అవి చాలా వరకు ప్రొవైడ్ చేయరు. 10,000 కోడర్స్ లో మాత్రం కమ్యూనికేషన్ క్లాసెస్ కానీ ఆప్టిట్యూడ్ క్లాసెస్ కానీ బాగా ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇంకా డైలీ కమ్యూనికేషన్ క్లాసెస్ లో గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. కమ్యూనికేషన్ ల్యాగ్ లో ఉన్న వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యేది. నార్మల్ గా నేను వేరే ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళినప్పుడు డెమో క్లాసెస్ కి అట్లా అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఏమనే వాళ్ళు అంటే నాన్ ఐటీకి పెద్ద ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉండవు, ప్రొవైడ్ చేయమన్నారు. నాన్ ఐటీ బ్రాంచెస్ ఉంటాయి కదా ట్రిపుల్ అట్లా వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉండవు అని చెప్పారు. సిఎస్సి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నారు. కానీ నేను 10,000 కోడర్స్ లో విన్నది ఏంటంటే నాన్ ఐటీ కానీ ఐటీ కానీ డెఫినెట్ గా మీరు కన్సిస్టెంట్ గా ఉంటే మేము డెఫినెట్ గా ప్లేస్ చేసి చూపిస్తామని చెప్పారు. సో అక్కడ నాకు ట్రస్ట్ బిల్డ్ అయింది. 10,000 కోడర్స్ లో జాయిన్ కాకముందు వాళ్ళు ఏదైతే నాకు ట్రస్ట్ ఇచ్చారో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు అది నిలబెట్టుకున్నారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరకు వచ్చి వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం కానీ మానిటరింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యి డౌట్స్ క్లారిఫై చేయడం కానీ ఇంకా దాంతో నాకు ట్రస్ట్ బిల్డ్ అయిందనమాట. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ప్లేస్ అవుతానని చెప్పి. సో నేను ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో నాకు ఇనిషియల్గా అసలు జీరో నాలెడ్జ్ నుంచి ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వరకు బిల్డ్ చేసింది బికాస్ ఆఫ్ 10,000 కోడర్స్.